నా కుటుంబం కోసం పూజలు చేశావు. మమ్మల్ని కష్టాల్లో ఆదుకున్నావు. సోదరి, నేను చేసినది ఏమీ లేదు. అలా అనకండి రాజుగారు. కాళ్ళు పడిపోయిన నాకు మళ్ళీ కాళ్ళు రప్పించారు. నా కొడుకుని కోడల్ని కలపడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. మీ రుణం ఎన్ని జన్మలకి తీర్చుకోలేము. అక్క, ఆయన గొప్పతనం నీకిప్పటికైనా తెలిసింది. చాలా సంతోషం. ఎక్కడుండైనా మనుషుల్ని కళ్ళతో చూసి కాక మనసుతో చూసి అర్థం చేసుకో. సారీ చెల్లి. ఆ రోజు నువ్వు గురుపాద సేవ చేసుకుంటుంటే నేనే అపార్థం చేసుకున్నాను. ఆయన నిజంగా బ్రహ్మజ్ఞానే. నువ్వెందుకలా చూస్తున్నావో నాకు తెలుసు కావేరి. నేను అర్జున్ ప్రాణాలు తీసుకుపోవటానికి వచ్చిన యముణ్ణని వీళ్ళకి తెలియదు. అందుకే నన్ను పొగుడుతున్నారు. బోనమ్మా, నువ్వు తెలియకే కదా అన్నావు. తెలియక చేసిన తప్పుకు దోషం అంటదు అంటారు. నువ్వు బాధపడకు. తెలిసి చేసినా తెలియక చేసినా దైవ దూషణ మహా అపరాధం. దానికి శిక్ష అనుభవించే తీరాలి. సరే సరే, పూజ పూర్తయింది కదా, రండి అందరం కలిసి భోంచేద్దాం. పదండి పదండి. రామ్మా, రా చెల్లి. మావయ్య, మీరు కూడా భోజనానికి రండి. నాకు ఆకలిగా లేదు బాలిక, నీవు వెళ్ళము. మావయ్య, పూజ పూర్తయ్యాక మొదటిగా నైవేద్యం దైవానికి పెట్టి మిగిలిన దాన్ని ప్రసాదంగా తినడం మా మనుషుల ఆచారం. మీరే మా ఇంటి దైవం. రండి మావయ్య. మాటల్లో వినయం చూపిస్తూ చేతల్లో విక్కిరించుకు బాలిక, వెళ్ళుము. మైసమ్మ వచ్చేంత వరకు ఎలా ఉన్నవాళ్లు అలాగే ఉండండి. చా, ఎంత కర్మొచ్చి పడింది. ఆ రిసార్ట్లో పనిచేసుకుంటూ ఉన్నా పోయేది, ఏ గోళ ఉండేది కాదు. అనవసరంగా కావేరినేదో చేద్దామని ఇలా రోడ్డు పాలయ్యాం. రోడ్డు పాలవ్వడం కాదు, నరకం పాలైనా సరే ఆ కావేరిని వదిలిపెట్టను. దాని జీవితం సర్వనాశనం చేసి తీరతాను. ఊరుకోమ్మ, ₹1 చేతికి రాగానే దూరంగా వెళ్లిపోయి హ్యాపీగా బ్రతుకుదామని చెప్పాను. నువ్వు విన్నావా? ఇలాగే పగ సాధించాలంటూ కూర్చున్నావు. చివరికేమైంది? అందరికీ నిజం తెలిసిపోయింది. ఇప్పుడు కావేరియే కాదు, అర్జున్ కూడా మనం కనబడితే చంపేస్తాడు. వాళ్ళు మనల్ని చంపేదేంటి? మనమే వాళ్ళని చంపేద్దాం. ఏం మాట్లాడుతున్నారండి ఆవిడ గారండి? చంపేద్దాం అంటున్నారేంటి? అవును, అప్పుడు డబ్బులు లాక్కొని కావేరిని ఏడిపిద్దాం అనుకున్నాం. ఇప్పుడు విధవరాల్ని చేద్దాం. అలా చేస్తే జైలుకు వెళ్తాం. ఇప్పుడు మాత్రం బడికి వెళ్తామా? జైలుకే వెళ్తాం. మోసం చేసినందుకు 6 ఏళ్లు శిక్ష పడితే హత్య చేసినందుకు ఇంకొంచెం ఎక్కువ రోజులు పడుతుంది, అంతే. పగ తీర్చుకొని వెళితే ఆ తృప్తి వేరు. నిజమే డాడీ. చేత కాని వాళ్ళలాగా జైలుకు వెళ్లడం కన్నా చేతనైంది చేసి వెళ్లడం బెస్ట్. నువ్వు కూడా మీ అమ్మతో కలిసిపోయావా? సరేలే, అందరం కలిసి అర్జున్ చంపేద్దాం. ఆ కావేరిని వీడియో చేద్దాం. అర్జున్ బాబు, భోజనం చేద్దాం రండి. నాకు ఆకలిగా లేదు కావేరి. ఏమైంది అర్జున్ బాబు? నాకేం కాలేదు, బానే ఉంది. మరి రండి భోజనం చేద్దాం. కావేరి,
నాకిప్పుడు భోజనం చేయాలని లేదు. మరి నీకు ఇంకా అర్థం కావడం లేదా? నాకేం కావాలో? అర్థమైంది అర్జున్ బాబు, కానీ బయట అందరూ ఉన్నారు. ఇది టైం కాదు. కావేరి, మురిపానికి సరసానికి సమయం సందర్భం ఉండవు. మబ్బులు పడితే వర్షం, మనసులు కలిస్తే సరసం. అబ్బో, అయ్యగారికి కవిత్వం వస్తుందే. మగాళ్ళం కదా, అల్ప సంతోషులం. మందు కడుపులోకి వెళ్ళిన కవిత్వం వస్తుంది, పెళ్ళాం గదిలోకి వచ్చిన కవిత్వం వస్తుంది. వదలండి అర్జున్ బాబు, అందరూ మన కోసం వెయిట్ చేస్తున్నారు. చేయని, కష్టాలన్నీ తీరిపోయాయి కదా. మొగుడు పెళ్ళాలు హుషారుగా ఉన్నారు అని అనుకుంటారు. అలా ఏం అనుకోరు. ఈ కావేరి ఏంటి, అందరూ ఉండుగా మొగుడితో. ఆపావే, చెప్పు. చెప్పు, ఏమనుకుంటారు? పోండి అర్జున్ బాబు. చూడు, ఆడవాళ్ళు మామూలుగానే అందంగా ఉంటారు, కానీ ఈ సిగ్గుపడినప్పుడు నవ్వినప్పుడు ఇంకా అందంగా ఉంటారు. చాలా ఆపండి అర్జున్ బాబు. అందరి భోజనాలు అయ్యాక వస్తాను. మీ తీరీలన్నీ అప్పుడు చెప్పండి. తండ్రి దినకర, చిన్న పొరపాటు చేసి మానవుడిగా భూమి మీదకు వచ్చాను. తిరిగి వెళ్లే దారి కనబడటం లేదు. కాపాడు తండ్రి. పుత్రా, ఈ రోజు రాత్రి అయ్యేలోపు నువ్వు శాప విముక్తుడివి కాకపోతే శాశ్వతంగా మానవుడిగా ఉండిపోతా. ప్రభు, ఏమిటిది? మీరు శాశ్వతంగా మానవుడిగా ఉండిపోవడం ఏంటి?